నవదుర్గల్లో 7వ అవతారంగా మనకు దర్శనమిచ్చేది కాలరాత్రీదేవి. శివుని రౌద్రావతారమైన రుద్రుడి నుంచి పుట్టిందే కాలరాత్రీదేవి. మహిషాసుర మర్దనం తర్వాత కొన్ని యుగాల వరకు ముల్లోకాలు ప్రశాంతంగా ఉంటాయి. ఆ తరువాత శంభునిశంభులనే రాక్షసులు దేవతల మీద ఆధిపత్యం చేపట్టి ఇంద్ర పదవిని, స్వర్గాధిపత్యాన్ని కైవసం చేసుకుంటారు. ఇంద్రుడు తన దేవగణంతో కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల్ని శరణవేడతాడు. దేవతల బాధలను చూసిన తట్టుకోలేక ఆ పార్వతీదేవి తన యోగశక్తితో అంబికాదేవి అనే ఒక మహాశక్తిని సృష్టించి సకల శాస్త్రాస్త్రాలను ప్రసాదించి రాక్షసులను ఓడించి ముల్లోకాల్లో శాంతి నెలకొల్పమని ఆదేశిస్తుంది. యుద్ధభూమికి అంబికాదేవి వచ్చిందన్న విషయం తెలుసుకున్న శంభునిశంభులు తమ అగ్ర రాక్షసులైన చండ, ముండ అనే 2 రాక్షసులను అమ్మవారితో యుద్ధానికి పంపిస్తాడు. అంబికాదేవి తనకి యుద్ధంలో సహాయపడమని కాలరాత్రీదేవిని కోరుతుంది. ఆ కాళీదేవి సహాయంతో చండాముండలను సంహరించి అమ్మవారు చాముండేశ్వరిగా ప్రసిద్ధికెక్కుతుంది. చండీదేవిని, కాలరాత్రీదేవిని ఎలా అయినా ఓడించాలని తమ రాక్షస ప్రముఖుల్లోని రక్తబీజాక్షుడు అనే అతన్ని యుద్ధానికి పంపిస్తాడు శంభునిశంభులు. ఈ రక్తబీజాక్షుని శక్తి ఏమిటంటే తన ఒక్కొక్క రక్త బిందువు నేలను తాకగానే అందులో నుంచి తనలాంటి ఒక్కొక్క రక్తబీజాక్షుడు పుడతాడు. కాలరాత్రీదేవి ఎంత పోరాడినా రక్తబీజాక్షుని సైన్యం వందల కొలది, వేదల కొలది, కోట్ల కొలది పుట్టుకొస్తూనే ఉంటుంది. అప్పుడు అమ్మవారు తన నాలుకను బిగ్గరగా చాపి ఆ రక్తబీజాక్షుని రక్తబిందువులు నేలకి తాకకుండా హరిస్తుంది. అలా ఆ రక్తబీజాక్షుని, కోట్లాది మంది సైన్యాన్ని, చివరకు ఆ రక్తబీజాక్షుని చుక్కనెత్తురు నేలకి తాకుండా అమ్మవారు సంహరిస్తుంది. రాక్షస సైన్యం మొత్తం అంతరించినా కూడా అమ్మవారు ఆ ఉగ్రరూపాన్ని ఉపసంహరించలేక దారిలో వచ్చిన వారందరినీ హరిస్తుంది. అప్పుడు పరమశివుడు అమ్మవారి కాలికి తగిలేలా దారిలో అడ్డంగా పడుకుంటాడు. తెలియకుండా కాలుతో శివుడిని తన్నానని బాధతో ఉగ్రరూపాన్ని ఉపసంహరిస్తుంది కాళికాదేవి. చివరిగా చేసేదేదీ లేక శంభునిశంభులే యుద్ధానికి దిగుతారు. చాముండీదేవి, కాలరాత్రీదేవి యుద్ధంలో శంభునిశంభుల్ని సంహారం చేస్తారు. రక్తబీజాక్షుడు కోరికలకి రూపం. ఎలా అయితే ఆయన రక్తబిందువు నేలకు తాగ్గానే మరొక రక్తబీజాక్షుడు పుడతాడో, మనలో కోరిక తీరగానే మరో కోరిక, అలా వందలాది కోరికలు పుడుతూ ఉంటాయి. కాలరాత్రీదేవిలా ఆ కోరికలను జయించడానికి మనకు కావాల్సింది క్రమశిక్షణ. అలాగే శంభునిశంభులు కూడా మనలో ఉన్న తర్క లక్షణానికి నిదర్శనాలు. అంటే ఏంటంటే నైతికమా, అనైతికమా, ధర్మమా, అధర్మమా, మంచా, చెడ్డ, అలా ప్రతి దాన్ని బేరీజ్ వేయగలగడమే. ఏ పని చేసినా, చెయ్యాలన్నా మనల్ని మనం తర్కించుకోగలగడం, ఆ ఆలోచనల నుంచి సరైన తీర్పుతో మనకి మనం బయటపలగడంలో అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. కాలరాత్రీదేవి 4 చేతులతో గాడిద మీద దర్శనమిస్తుంది. ఒక చేతిలో వజ్రాయుధం, మరొక చేతిలో రక్తసిక్తమైన కొడవలి, మిగిలిన 2 చేతుల్లో వరదాభయ హస్తాలతో సాక్షాత్కరిస్తుంది. మనలోని చీకటి ఆలోచనల నుంచి మనల్ని బయటపడేస్తుంది కాలరాత్రీదేవి. అలాగే మన భయాలన్నీ పోగొడుతుంది.